వెల్కమ్ టు స్టూడెంట్ స్టడీ సెంటర్ 10th క్లాస్ ఇంగ్లీష్ లెవెల్ 2 వర్క్షీట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ వీడియోలో లెవెల్ 2 వర్క్షీట్ నెంబర్ 13 గురించి డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 2 ఏ రీడింగ్ ది డియర్ డిపార్టెడ్ 1 సెగ్మెంట్ 2 వర్క్షీట్ నెంబర్ 12 లో సెకండ్ యూనిట్ ఏ రీడింగ్ ది డియర్ డిపార్టెడ్ 1 సెగ్మెంట్ 1 గురించి ఇచ్చారు. అండ్ ఈ వర్క్షీట్లో సేమ్ లెసన్ సెగ్మెంట్ 2 ఇచ్చారు. ఈ వర్క్షీట్లో టోటల్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 3 సెక్షన్స్లో కలిపి. అండ్ ఫస్ట్ సెక్షన్ ఈస్ రీడింగ్ కాంప్రిహెన్షన్, సెకండ్ సెక్షన్ ఈస్ వొకాబులరీ అండ్ థర్డ్ సెక్షన్ ఈస్ గ్రామర్. సెక్షన్ 4 ఈస్ హోమ్ అసైన్మెంట్. ఈ వీడియోలో మనం సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 1 రీడింగ్ కాంప్రిహెన్షన్. క్వశ్చన్ నెంబర్ 1 to 10. సెక్షన్ 1 లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది డియర్ డిపార్టెడ్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ట్రాక్ట్ మనకి ఏ లెసన్ నుంచి ఇచ్చారు? సెకండ్ యూనిట్ ఏ రీడింగ్ ది డియర్ డిపార్టెడ్. హెన్రీ, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారెల్ షీ సెడ్ షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. ఇక్కడ హెన్రీ అంటే ఎవరు? Henry is Mrs. Slater's husband Henry. Mrs. Slater, she will come fast enough after her share of what her father's left. You know how hard she can be when she likes. Where she gets it from, I can't tell. Henry, I suppose it's in the family. Where are my slippers? Later, in the kitchen. But you want a new pair. Those old ones are nearly worn out, nearly breaking down. You don't seem to realize what it's costing me to bear up like I'm doing. My heart's fit to break when I see the little trifles that belong to father lying around and think he'll never use them again. Briskly, here you'd better wear these slippers of my father's now. It's lucky he had just got a new pair. Henry, they'll be very small for me, my dear. Mrs. Slater, they'll stretch, won't they? I'm not going to have them wasted. She has finished laying the table. Henry, I have been thinking about the bureau of my father's that's in his bedroom. You know, I always wanted to have it after he died. Henry, you must arrange with Elizabeth when you are dividing things up. Mrs. Slater, Elizabeth's that sharp, she'll see I'm after it and will drive a hard bargain over it. Henry, perhaps she has got her eye on the bureau as well. Mrs. Slater, she has got her eye on the bureau as well. Mrs. Slater, she has never been here since father bought it. If it was only down here instead of in his room, should never guess it wasn't our own. Henry, startled. Amelia, he rises. Mrs. Slater, Henry, why shouldn't we bring the bureau down here now? We can do it before they come. Henry Mrs. Slater's ni తన స్లిప్పర్స్ ఎక్కడున్నాయి అని అడిగిండు. Then Mrs. Slater reply was, they were in kitchen but you want a new pair. అవి కిచెన్లో ఉన్నాయి, కాకపోతే నీకు ఒక న్యూ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ కావాలి. దే ఆర్ నియర్లీ వోర్న్ అవుట్. సో ఇక్కడ మా నాన్నవి కొత్త చెప్పులు ఉన్నాయి కదా, నువ్వు అవి తీసేసుకో అని మిస్సెస్ స్లేటర్ హెన్రీకి చెప్తుంది. హెన్రీ, దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మై డియర్. అప్పుడు హెన్రీ ఏమంటున్నాడు? బట్ అవి నాకు చిన్నగా అవుతాయి అని హెన్రీ చెప్తున్నాడు. దెన్ మిస్సెస్ స్లేటర్ సెడ్, మిస్సెస్ స్లేటర్ ఏం చెప్తుంది? నో ప్రాబ్లం, అవి వేసుకుంటే దే విల్ స్ట్రెచ్, వాటిని వేస్ట్ చేయాలని లేదు అని మిస్సెస్ స్లేటర్ చెప్పింది. ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్ ద లేయింగ్ టేబుల్, హెన్రీ, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ ద బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్స్ ఇన్ హిస్ బెడ్రూమ్. నేను ఓన్లీ మా ఫాదర్ రూమ్లో ఉన్న బ్యూరో గురించి ఆలోచిస్తున్నాను. మా ఫాదర్ చనిపోయినాక ఆ బ్యూరో నేనే తీసుకోవాలి అని అనుకున్నాను అని మిస్సెస్ స్లేటర్ చెప్పింది హెన్రీతో. దెన్ హెన్రీ సెడ్, ఎలిజబెత్ మన ఇంటికి వచ్చిన తర్వాత థింగ్స్ డివైడ్ చేసుకునేప్పుడు
ఆ బ్యూరోని నువ్వు తీసుకో అని హెన్రీ చెప్పిండు. దెన్ మిస్సెస్ స్లేటర్ సెడ్, ఎలిజబెత్ ఆ బ్యూరోని చూస్తే తను వదలదు, నాకే ఈ బ్యూరో కావాలి అని అంటుంది అని మిస్సెస్ స్లేటర్ చెప్పింది. ఈస్ కాలింగ్ హిస్ డాటర్ అమేలియా అండ్ నెక్స్ట్ మిస్సెస్ స్లేటర్ ఈస్ సేయింగ్ దట్, Henry, why shouldn't we bring the bureau down here now? We can do it before they come. Mrs. Slater is saying that we can bring the bureau down here, we can do it before they come. Henry, stupefied. I would not care to. Mrs. Slater, don't look so daft. Why not? Henry, it does not seem delicate somehow. Mrs. Slater, we could put that shabby old chest of drawers upstairs where the bureau is now. Elizabeth could have that and welcome. I have always wanted to get rid of it. She points to the drawers. Henry, suppose they come when we are doing it? Mrs. Slater, I'll fasten the front door. Get your coat off, Henry. We'll change it. Mrs. Slater goes out to fasten the front door. Henry takes his coat off. Mrs. Slater reappears. Mrs. Slater, I'll run up and move the chairs out of the way. Victoria appears, dressed according to her mother's instructions. Victoria, what have you got your coat off for, father? So Henry and Mrs. Slater ఏం ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళ ఫాదర్ రూమ్లో ఉన్న బ్యూరోని వాళ్ళ రూమ్కి తెచ్చేసుకొని వాళ్ళ రూమ్లో ఉన్న ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని ఆ బ్యూరో ఉన్న ప్లేస్లో పెట్టేస్తే ఎలిజబెత్కి ఎలాంటి అనుమానం రాదు, తను వచ్చినప్పుడు తనకి ఓల్డ్ చెస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది అని మిస్సెస్ స్లేటర్ అండ్ హెన్రీ ప్లాన్ వేసినారు. సో దెన్ హెన్రీ సెడ్, ఒకవేళ మనం ఈ పని చేసేటప్పుడు ఈ సిస్టర్ ఎలిజబెత్ వస్తే ఏం చేస్తావు అని హెన్రీ అడిగిండు. దెన్ మిస్సెస్ స్లేటర్ సెడ్, నువ్వు తొందరగా వెళ్ళి ఆ డోర్ వేసేసాయి అండ్ రిమూవ్ యువర్ కోట్ ఆఫ్ అండ్ వీ విల్ చేంజ్ ఇట్ ఫాస్ట్లీ అని మిస్సెస్ స్లేటర్ చెప్పింది. స్లేటర్ త్వరగా వెళ్ళి అక్కడ ఉన్న చైర్స్ అవన్నీ తీసేసింది, అడ్డంగా ఉన్నవన్నీ. వాళ్ళ బ్యూరోని కిందికి తీసుకురావడానికి ప్లాన్ చేసినారు. అప్పుడే విక్టోరియా వాళ్ళ మమ్మీ చెప్పినట్టు బ్లాక్ డ్రెస్ వేసుకొని కిందకు వస్తుంది. దెన్ వాట్ విక్టోరియా ఇస్ సేయింగ్, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫాదర్? డాడీ కోట్ తీసేసింది కాబట్టి ఎందుకు తీసేసింది డాడీ అని విక్టోరియా వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది. హెన్రీ, మదర్ అండ్ ఐ are going to bring grandfather's bureau down here. విక్టోరియా హెన్రీని డాడీ మీరు కోట్ ఎందుకు తీసేశారు అని అడిగేసరికి హెన్రీ ఏం చెప్పిండు, నేను ఇంకా మీ మదర్ కలిసి గ్రాండ్ ఫాదర్ బ్యూరోని కిందికి తీసుకొద్దాం అనుకుంటున్నాం, అందుకే తీసేసా అని హెన్రీ చెప్పిండు. విక్టోరియా, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్? విక్టోరియా ఏం చెప్తుంది అప్పుడు, మీరు ఆ బ్యూరోని దొంగతనం చేయాలని అనుకుంటున్నారా అని అడిగింది. హెన్రీ షాక్డ్. విక్టోరియా అలా అడిగేసరికి హెన్రీ షాక్ అయిండు. నో మైచెల్, గ్రాండ్పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. హెన్రీ షాక్ అయ్యి ఏం చెప్పిండు విక్టోరియాకి, అలా ఏం లేదు, మీ గ్రాండ్పా చనిపోకముందే దాన్ని మీ మమ్మీకి ఇచ్చేశాడు అని హెన్రీ చెప్తుండు. విక్టోరియా, దిస్ మార్నింగ్, ఈరోజు మార్నింగా అని విక్టోరియా అడిగింది. హెన్రీ, ఎస్. విక్టోరియా, హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. Mrs. Slater appears carrying a handsome clock under her arm. విక్టోరియా వాళ్ళ డాడీతో ఏం చెప్తుంది, ఈ మార్నింగ్ ఎలా చెప్తాడు గ్రాండ్పా, హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్ అని విక్టోరియా అడిగింది. అప్పుడే మిసెస్ స్లేటర్ ఒక మంచి క్లాక్ని తీసుకొని వస్తుంది. మిసెస్ స్లేటర్, I thought I would fetch it down as well. She puts it on the mantelpiece. Our clock's worth nothing and this always appealed to me. Victoria, there's grandpa's clock. మిస్సెస్ స్లేటర్ ఒక మంచి క్లాక్ని తీసుకొని కిందకు వస్తుంది అండ్ ఏం చెప్తుంది తను, మన క్లాక్ అంతా బాగాలేదు, సో నాకు ఈ క్లాక్ కూడా మనమే తీసుకోవాలి అనిపిస్తుంది, అందుకే తీసుకొచ్చేసా అని చెప్పింది. అప్పుడు విక్టోరియా ఏమంది, కానీ అది గ్రాండ్పా క్లాక్ కదా అని చెప్పింది. బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ హ్యాండ్. హెన్రీ అండ్ మిస్సెస్ స్లేటర్, very hot and flushed, stagger in with a pretty old-fashioned bureau containing a locked disc. They put it where the chest of drawers was and straighten the ornaments, etc. There is a knock
at the door. The knocking is repeated. Victoria ushers in Ben and Mrs. Jordan. The latter is a stout, complacent woman with an irritating air of being always right. She is wearing an outfit of new mourning. Ben is only in complete new mourning. He is rather a jolly little man, but at present trying to adapt himself to the regrettable occasion. Mrs. Jordan sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her. The men shake hands. Mrs. Slater ఇంకా హెన్రీ కలిసి ఆ బ్యూరోని కిందికి తెచ్చేసుకున్నారు. అప్పుడే డోర్ నాక్ అయిన సౌండ్ వినిపించింది. చూస్తే ఎవరు వచ్చారు? ఎలిజబెత్ అండ్ బెన్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ట్రాక్ట్లో నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఆర్ ది స్లిప్పర్స్ ఆఫ్ అబుల్ మెర్రీవెదర్? అబుల్ మెర్రీవెదర్ స్లిప్పర్స్ ఎలా ఉన్నాయి? ఆప్షన్ ఏ, దే ఆర్ న్యూ అండ్ స్మాల్ ఫర్ హెన్రీ. సెకండ్ క్వశ్చన్, వై డస్ మిసెస్ స్లేటర్ వాంట్ టు చేంజ్ ద బ్యూరో డౌన్? మిసెస్ స్లేటర్ బ్యూరోని కిందికి తెచ్చుకోవాలి అని ఎందుకు అనుకుంది? ఎలిజబెత్ వాళ్ళు రాకముందే వాళ్ళు బ్యూరోని కిందికి తెచ్చేసుకుంటే ఎలిజబెత్కి ఏ అనుమానం రాదు అని మిసెస్ స్లేటర్ బ్యూరోని కిందికి తెచ్చేసుకుంది. ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్, హౌ వాస్ హెన్రీ రియాక్ట్ when his wife first tells him that she wants to steal the bureau? మిసెస్ స్లేటర్ మనం బ్యూరోని దొంగతనం చేద్దాం అని చెప్పినప్పుడు హెన్రీ రియాక్షన్ ఎలా ఉండే? he suggests her to do so after the arrival of Mrs. Jordan. ఎలిజబెత్ వాళ్ళు వచ్చే ముందే ఈ పని నువ్వు పూర్తి చేసే అని హెన్రీ చెప్పిండు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4, what is done by Mrs. Slater not to be seen by Mr. and Mrs. Jordan while stealing the bureau? మిసెస్ స్లేటర్ బ్యూరోని స్టీల్ చేసేటప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ జార్దన్ చూడకుండా ఉండడానికి ఏం చేసింది? షీ క్లోజెస్ ద ఫ్రంట్ డోర్. ఫ్రంట్ డోర్ని తను క్లోజ్ చేసింది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 5, హెన్రీ గెట్స్ హిస్ కోట్ ఆఫ్. హెన్రీ తన కోట్ని ఎందుకు తీసేసిండు? మూవ్ ద బ్యూరో డౌన్. ఆప్షన్ బి. సిక్స్త్ క్వశ్చన్, వై ఇస్ హెన్రీ షాక్? హెన్రీ ఎందుకు షాక్ అయ్యాడు? బికాస్ హిస్ డాటర్ విక్టోరియా ఫైండ్స్ దట్ దే ఆర్ ప్లానింగ్ టు స్టీల్ ద బ్యూరో. హెన్రీ వాళ్ళ డాటర్ విక్టోరియా వాళ్ళు బ్యూరోని దొంగతనం చేస్తున్నారని ఫైండ్ చేసింది. సో అందుకే హెన్రీ షాక్ అయ్యాడు. ఆప్షన్ ఏ. సెవెంత్ క్వశ్చన్, హౌ డస్ హెన్రీ కవర్ హిమ్సెల్ఫ్ when his daughter Victoria asks him whether they are planning to steal bureau? వాళ్ళ కూతురు మీరు బ్యూరోని దొంగతనం చేస్తున్నారా అని అడిగినప్పుడు హెన్రీ తనను తాను ఎలా కవర్ చేసుకున్నాడు? he tells her that grandfather gave it to her mother before he died. ఏం చెప్పిండు తన కూతురికి? మీ గ్రాండ్ ఫాదర్ చనిపోక ముందే ఆ బ్యూరోని మీ మమ్మీకి ఇచ్చేసాడు, అందుకే మనం ఇప్పుడు తెచ్చేసుకుంటున్నామని హెన్రీ చెప్పిండు. క్వశ్చన్ నెంబర్ 8, where does Mrs. Slater put the clock? మిసెస్ స్లేటర్ క్లాక్ని ఎక్కడ ఉంచింది? on the mantel piece. Option D. Question number 9, Henry does not like to steal the bureau, but why does he help hence his wife to bring it down? ఆ బ్యూరో దొంగతనం చేయడం ఇష్టం లేదు, కాకపోతే వాళ్ళ వైఫ్ చెప్పిన దాన్ని కాదు అని ఎందుకు అనలేదు? ఆప్షన్ ఏ, he can't oppose his wife. Option B, he listens whatever she tells. Option C, he is under her influence. All the 3 options are correct, so the correct option is option D, all the above. Question number 10, what are the 3 things stolen by Mrs. Slater? Mrs. Slater వాళ్ళ ఫాదర్ నుంచి స్టోల్ చేసిన 3 things ఏంటి? స్లిప్పర్స్, బ్యూరో అండ్ క్లాక్. ఆప్షన్ బి, ఈ 3 things మిసెస్ స్లేటర్ అబుల్ మెర్రీవెదర్ నుంచి దొంగతనం చేసింది. సెక్షన్ 2, వొకాబులరీ అండ్ గ్రామర్. క్వశ్చన్ నెంబర్ 11 to 15. ఈ సెక్షన్లో టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 5 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్ని మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నుండి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఫిల్ చేయాలి. హెన్రీ, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. వే మై స్లిప్పర్స్, ఇక్కడ కరెక్ట్ ఏమొస్తుంది?
Where are my slippers? Option B. Where are my slippers? In A and the none. Option C. In the kitchen. But you want a new pair. Those old ones are nearly worn out, nearly breaking down. You don't seem to realize what it's costing me to bear up like I am doing. My heart's fit to break when I see the little trifles that belong to father lying around. 13th question. Never, ever, always, sometimes. He will never use. Option A. And think he will never use them again. Briskly. Here, you'd better wear these slippers, dresses, socks, hats. ఇక్కడ మనకి స్లిప్పర్స్ గురించి వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ వన్. స్లిప్పర్స్. These slippers of my father's now. It's unfortunate, unlucky, sad, lucky. It's lucky he had just got a new pair. 15th question, option D, lucky. Section 3, editing. దీంట్లో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి, 16 to 20. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాంట్లో 16 to 20 వరకు నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ ఉన్న సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ ఏంటో మనం ఫైండ్ చేయాలి. మిసెస్ లేటర్ 16 నంబర్ ఉంది ఇక్కడ. సెంటెన్స్ ఏంటి? ఐ విల్ టై ద ఫ్రంట్ డోర్. దీంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి? ఇక్కడ టై ప్లేస్లో ఫాస్టెన్ రావాలి. ఐ విల్ ఫాస్టెన్ ద ఫ్రంట్ డోర్. అండ్ 17 నంబర్ ఉంది. సెంటెన్స్ వచ్చేసి గెట్ యువర్ కోట్ ఆఫ్ హెన్రీ. సో ద ఎర్రర్ ఈస్ ఓఎఫ్ ఆఫ్ ప్లేస్లో ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వస్తుంది. గెట్ యువర్ కోట్ ఆఫ్ హెన్రీ. ఆప్షన్ సి. We'll change it. And 18 number sentence is Mrs. Slater goes out to fasten a front door. ఈ సెంటెన్స్ లో ఉన్న ఎర్రర్ ఏంటి? fasten ఏ డోర్ కాదు, ఇక్కడ the front door వస్తుంది. Mrs. Slater goes out to fasten the front door. Option A. 19 number and sentence is Henry takes him coat off. ఇక్కడ మనకి him ప్లేస్ లో his వస్తుంది. Option D. Henry takes his coat off. Last number 20 and sentence is Mrs. Slater reappear. Correct option is Mrs. Slater reappears. Option C. Reappear place lo manaki reappears వస్తుంది. Worksheet number 14 we will discuss in next video.